హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్. నా ఛానల్ని మీరు ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా ఛానల్ను అభిమానిస్తారని, ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, చాలామంది కామెంట్లలో చాలా అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారండి. నా పేరేంటి, మా ఊరెక్కడ, మీరేం చదువుకున్నారు, ఇలా చాలా అడుగుతున్నారండి. నేనైతే పెద్దగా చదువుకోలేదు, కానీ ఇంకా పదే పదే అడుగుతుంటే ఈ వీడియో అయితే ఒక వీడియో అయితే చేసి పెట్టాలనేసి అయితే చేసి పెడుతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి, ఎవరైనా మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నా గురించి కొన్ని విషయాలు, నేనేం చదువుకున్నాను అనేది మాత్రం ఈ వీడియోలో చెప్తున్నాను. ప్లీజ్ నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అందరినీ ఆశిస్తున్నాను. అలా ఫస్ట్ నా పేరు ఏంటి అంటే, నా పేరు గుణవతి అండి. ఛానల్ పేరు గుణవతి లైఫ్ స్టైల్ అని పెట్టాను. నా పేరు గుణవతి. అలాగే మా అమ్మ వాళ్ళ ఊరు ఏది, మా అత్త వాళ్ళ ఊరు ఏది అని చాలామంది అడుగుతున్నారు. అమ్మ వాళ్ళ ఊరైతే గుర్రంకొండ మండలం అండి. గుర్రంకొండ, చెర్లోపల్లి రెడ్డమ్మ పోయే దారిలో గుర్రంకొండ ఉంది కదా, ఆ గుర్రంకొండ మా అమ్మ వాళ్ళ ఊరు. అలాగే మా అత్త వాళ్ళ ఊరు అయితే ఒలిగట్ల గ్రామము, కొత్తపల్లి అండి మాది. మా అత్త వాళ్ళ ఊరైతే, మేమైతే నివసిస్తున్న ప్రదేశం అయితే మదనపల్లి అండి. మేము మదనపల్లిలో, మా ఆయనకి మ్యారేజ్ కాకముందు నుంచి కూడా మా ఆయన వాళ్ళు మదనపల్లిలోనే ఉన్నారు. అలా అనేసి నేనైతే అప్పటి నుంచి మదనపల్లిలోనే ఉన్నాను. ఎప్పుడైనా ఊర్లకు వెళ్ళడము, ఏదన్నా పనులు ఉన్నప్పుడు వెళ్ళడము రావడము ఇలా అయితే చేస్తున్నాము. ఊరికి వెళ్ళడము రావడము అంతే, కానీ పర్మనెంట్గా అయితే ఊర్లో అయితే మేము లేమండి. మేమైతే మదనపల్లిలో నివసిస్తున్నాము. మరి నాకు ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు. నాకైతే పిల్లలు ఇద్దరండి, ఇద్దరు అబ్బాయిలు. మా అబ్బాయిల పేర్లు అడుగుతున్నారు. ఒక అబ్బాయి పేరు అభిలాష్, ఒక అబ్బాయి పేరు శివసాయి. అలాగే మీరు కువైట్కి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడుగుతున్నారు. నేనైతే 2 years అయిందండి. వచ్చి 2 years కంప్లీట్ అయిపోయింది. 2 సంవత్సరాల పైన ఒక్క వారం అయితే జరిగింది. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది నేనైతే కువైట్కి వచ్చి. చదువుకున్నాను, ఏం చదువుకున్నాను అని అడుగుతున్నారు కదండి. నేనైతే పెద్దగా చదువుకోలేదండి. చదువుకోవాల్సిన వయసులో చదువుకు వెళ్ళడానికైతే చాలా ఇష్టపడలేదు. ఎందుకంటే మేమైతే పెరిగిన ప్రదేశం అలాంటిది. 5 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల మనుషులు, స్కూల్స్ అనేటివి ఎలా ఉంటాయో కూడా నాకైతే తెలియదండి. నా వయసు 5 సంవత్సరాల తర్వాతే నేను ఒక టౌన్ అంటే ఎలా ఉంటుంది అనేది అయితే చూడగలిగాను. ఎందుకంటే మేము ముందైతే టౌన్ అనే మార్గాన్ని, నేను 5 సంవత్సరాల వరకు టౌన్ అనే మార్గం ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. అలా మేమైతే ఫస్ట్ మా చిన్న విలేజ్ పక్కన మా సేద్యాల కాడైతే మా అమ్మ వాళ్ళు ఉన్నారు. 5 సంవత్సరాల వయసులో అయితే గుర్రంకొండకైతే వచ్చేసాము. గుర్రంకొండ పక్కన అమ్మ వాళ్ళది వచ్చేసి మరిమేకలపల్లి, అక్కడైతే ఉన్నారు. మా భూముల దగ్గరే ఇండ్లు కట్టుకొని అక్కడైతే ఉన్నారు. అప్పుడైతే 5 సంవత్సరాల వరకు నాకైతే చదువు అంటే ఏంటి అనేది కూడా నాకు తెలీదు. టౌన్కి వచ్చాక చాలామంది తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు స్కూల్కి వెళ్ళు అంటే, నేను స్కూల్కి వెళ్ళకపోతే మీకేమీ అని అడిగేదాన్ని. ఎందుకంటే స్కూల్ అంటే నాకు తెలీదు, భయం ఎక్కువ. అందుకనేసి నేను పోను అనేసి ఏడ్చేది, అలా చేసేది. మా అమ్మ అయితే ప్రతిరోజు నీకు 1 రూపాయి ఇస్తా స్కూల్కి పోతే అని చెప్పి నన్నైతే స్కూల్లో జాయిన్ చేసింది. అప్పుడైతే నేను మా అమ్మ రూపాయి ఇస్తుందని స్కూల్కి వెళ్ళేదాన్నండి. అలా స్కూల్కి వెళ్తుండగా మా అమ్మ రూపాయి ప్రతిరోజు 2 సంవత్సరాలు అయితే ప్రతిరోజు రూపాయి ఇచ్చి సెకండ్ క్లాస్ పూర్తయ్యే వరకు స్కూల్కి అయితే వెళ్ళాను. ఇంకా థర్డ్ క్లాస్కి వెళ్ళాక నాకు చదువు అంటే ఏంటి, చదువుకుంటే ప్రయోజనం ఏంటి అని కొంచెం నాకు అనిపించిన తర్వాత నేను స్కూల్కు, మా అమ్మ రూపాయి నేను ఇవ్వను, నువ్వు స్కూల్ మానేయన్నా కూడా, నువ్వు రూపాయి ఇవ్వకపోయినా పర్లేదని నేనైతే స్కూల్కి వెళ్ళాను. నాకు థర్డ్ క్లాస్ 4th క్లాస్ నుంచి స్కూల్ అంటే ఏంటి, చదువు అంటే ఏంటి అని తెలుసుకున్నాను. 7th కంప్లీట్ చేశానండి. 8th క్లాస్ సగంలోనే నాకైతే మ్యారేజ్ అయిపోయింది. ఆడపిల్ల చదువు ఆపేసి మరీ పెళ్లి చేసేసారు. నాకు ఆపిచ్చేసి నాకైతే చదువుకోవాలని చాలా కోరిక అయితే ఉన్నిందండి. కొన్ని అనివార్య కారణాల వల్ల అమ్మ వాళ్ళు చదివించలేక, అమ్మ వాళ్ళు కూడా చాలా
చిన్న కుటుంబం అండి, జరగని కుటుంబం మాది. అప్పుడు అలాంటి వయసులో చదువుకోవాలని ఆశ ఉన్నప్పుడు చదివించే వాళ్ళు లేరండి. కానీ నేను ఈ వీడియోలో చెప్పడం ఏంటంటే, ఎవరైనా చదువుకునే పిల్లలు నా వీడియో చూస్తే దయచేసి తల్లిదండ్రులైనా పిల్లలకైనా నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి పిల్లలను చదివించండి. పిల్లలు మీరు కూడా తల్లిదండ్రుల మాట విని చక్కగా చదువుకోండి. ఎందుకంటే చదువు అనేది చాలా గొప్పది. ఈ కాలం చదువు లేకంటే చాలా బాధలు పడాలి, చాలా కష్టపడాలి. చదువు లేనిది దేనికి పనికిరాదు. చదువు అనేది చాలా 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 ముఖ్యం చదువు. కాబట్టి దయచేసి మళ్ళీ మిమ్మల్ని వేడుకొని చెప్తున్నాను, నాలాగా చదువుకోవాలనుకున్నప్పుడు చదివించలేదు నా తల్లిదండ్రులు. అలా పిల్లల్ని ఎవరు చదివించకుండా ఆపేయకండి. దయచేసి చదివించండి. చదువు అనేది చాలా విలువైందండి. ఇప్పుడు నేను నా పిల్లలను బాగా చదివించాలి, వాళ్ళ భవిష్యత్తు కోసమే నేనైతే ఇంత దూరం అయితే రావాల్సి వచ్చింది. దయచేసి చదువును నెగ్లెక్ట్ చేయకండి. తల్లిదండ్రులైనా పిల్లలైనా చదువు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు నేను ఇంత దూరం రావడానికి నాకు చదువు అనేది లేకనే కదా. నేను ఇండియాలో ఏం చేసి ఏదో 10th ఇంటర్ అన్నా నేను చదువుకొని ఉంటే ఇండియాలో ఏదో నెలకు 10,000 15,000 సంపాదించుకోగలిగే స్తోమతలో నేను ఉండేదాన్ని. కానీ నాకు చదువు లేకనే నేను ఇంత దూరం వచ్చేసాను. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా చదువును నెగ్లెక్ట్ చేయకండి, చదివించండి. చదువుకోవాలనుకున్న పిల్లలను మాత్రం గొంతు కొయ్యకండి. తల్లిదండ్రులు కూడా నా తల్లిదండ్రుల్లాగా మీరు ఆలోచించకండి. దయచేసి ఆడబిడ్డకి ఎందుకు చదువు, మగబిడ్డకు చదువు ఉండాలి, ఆడబిడ్డలకు చదువు ఉండకూడదు అనేది మాత్రం ఏ తల్లిదండ్రులు ఆలోచించకండి. చదివిస్తాము అన్న ఆడపిల్లలు కూడా దయచేసి మీకు చెప్పడం ఏంటంటే, చదువుకోండి. చదువుకుంటేనే చదువు చాలా విలువైందండి. నిజంగా నా దృష్టిలో నాకు ఈ పొద్దు తెలుస్తుంది అది చదువు విలువేంటో. కానీ నేనైతే చదువుకుంటానని, నాకు చదువు అంటే చాలా ఇష్టం, నేను చదువుకుంటానని అన్నాను. కానీ ఇంట్లో చదువు మానిపించేసి మేము చదివించలేము అనేసి మ్యారేజ్ చేశారండి నాకు. ఇప్పుడు నా పిల్లలను బాగా చదివించాలని నా కోరిక. కానీ నా పిల్లలు ఏం చేస్తారో నాకైతే తెలీదు. వాళ్ళ మీద అయితే నేను చాలా నమ్మకం పెట్టుకొని ఉంటాను. వాళ్ళు చదివించాలి అని. నా ఆశ నా పిల్లలన్నా నెరవేరుస్తారో లేదో అయితే భగవంతునికి తెలియాలా. వాళ్ళైతే బాగా చదివించాలని అయితే నా కోరిక. బయటికి రావడానికి కారణం ఏంటంటే, మేము చేసే పని పూర్తిగా ఆగిపోవడం వల్ల, చాలా సమస్యల్లో కరోనా రావడం వల్ల అప్పుడు మేము చేసే పని ఆగిపోయింది. అంటే చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఏం పని చేసేవాళ్ళు అనేసి. మేమైతే పట్టు చీరల మగ్గం నేసేవాళ్ళమండి. నేను మా ఆయన ఇద్దరము మగ్గం నేస్తాన్నాము. ఆ కరోనా అనేది ఏమని వచ్చిందో అప్పుడైతే రేషాలు రాకుండా ఆపేసి, రేషాలు రాక చీరలు బిజినెస్ ఆగిపోయి అలా చాలామంది అయితే తప్ప వేరే పని ఏం లేదండి. మా ఆయన మగ్గం తప్ప వేరే పని ఏది చేతరాదు, మగ్గం ఒక్కటే. ఊర్లో సేద్యం చేసేవాళ్ళు కానీ వర్షాలు లేవు, మాకు బోర్లు లేవు. భూమి అయితే ఉంది కానీ వర్షాలు లేక, బోర్లో నీళ్లు లేక మేము సేద్యాలు కూడా చేసుకునే పరిస్థితి లేక, ఇంకా వేరే పని మాకు చేత రాక నేను పెళ్ళి అయ్యాక మగ్గం నేర్చుకున్నాను. మా ఆయన పెళ్ళి కాకముందే మగ్గం నేసేవాడు. ఆ మగ్గాలు పూర్తిగా ఆగిపోవడం వల్ల నేనైతే కోవిడ్కి అయితే రావాల్సి వచ్చింది. ఈ కోవిడ్కి వచ్చి కూడా 2 సంవత్సరాలు అయిపోతుంది. నా ఫ్యామిలీని అయితే వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేనైతే చాలా మిస్ అవుతున్నాను. పిల్లలు ఏం చదువుతున్నారు అని కూడా కొంతమంది అయితే కామెంట్లు పెడుతున్నారు. మీకు మ్యారేజ్ అయిందా అని కొంతమంది కామెంట్లు పెట్టారు. నాకైతే మ్యారేజ్ అయిందని చెప్పాను కదండి. నాకైతే 2 పిల్లలు. నా పిల్లలు వచ్చి ఒక అబ్బాయి 7th క్లాస్, ఒక అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. నా గోల్ అంతా వాళ్ళని బాగా చదివించుకోవాలి. వాళ్ళు దేవుడి ఆశీస్సులతో బాగా చదవాలి. కనీసం వాళ్ళైనా ఒక స్థాయిలో నిలబడాలి, మాలాగా బాధలు పడకూడదు అనేసే కోరికతో అలాగే ఇంత దూరం నేనైతే రావడం జరిగింది. ఇదేనండి నేను కోవిడ్కి రావడానికి కారణము. నేను చేసే పని ఆగిపోవడం వల్ల, వేరే పని ఏమీ చేతిలో లేక, ఏం పని చేయాలో అర్థం కాక, ఇంట్లో చాలా అనుకోని పరిస్థితుల్లో కూరుకుపోతున్నాము అనే బాధ ఇంకా భరించలేక
నేనైతే కువైట్కి అయితే రావడం జరిగింది. అలాగే కువైట్లో మీరేం వర్క్ చేస్తున్నారు అని అడుగుతున్నారు కదా. నేను కువైట్ హౌస్లో వర్క్కు వచ్చానండి. కువైట్ హౌస్లో వర్క్ పని చేస్తున్నాను. కువైట్లో ఏ ఏరియాలో ఉన్నారు అనేసి అడుగుతున్నారు. నేనైతే కువైట్లో జహ్రాలో ఉన్నానండి. జహ్రాలో కువైట్లో ఇంట్లో పని చేస్తున్నాను. సమాధానాలైతే ఈ వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.